ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. లేకపోతే మీలో ఉండే ఫార్మేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, డ్యామ్లో ఉండే వాటర్ తీసుకుంటాం, అలాగే ఉన్నప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఫ్లో అయ్యే వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా, మనం డ్యామ్లో ఉండే వాటర్ వదిలేసారనుకోండి, అప్పుడు ఏ ఎనర్జీ ఫార్మేషన్ అవుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను అనమాట. వర్క్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, అదేవిధంగా ఫోర్స్ ఏమి మొత్తం నీట్గా డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసి ఉంచాను. ఓకే, ఈ వీడియోస్లో నేను డిస్కస్ చేసి ఉంచాను. వెళ్ళి ఒక్కసారి ఆ వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను సార్ అంటే, ఆ వీడియోస్లో కాన్సెప్ట్ అర్థమైతేనే మీకు ఈ ప్రాబ్లం సాల్వింగ్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే మీకు ఈ వీడియో డైరెక్ట్గా చూసినా మీకు ఏమీ అర్థం కాదు. ఇంకొకటి మంచి పాయింట్ చెప్తాను చూడండి. ఈ 3 వీడియోస్ నుంచి మీకు 2 మార్క్స్ 100% ఎగ్జామినేషన్లో, గ్రూప్ డి ఎగ్జామినేషన్లో అడగబోతున్నారు. ఎలా చెప్తున్నారు సార్ మీరు అంటే, ఏఎల్పికి టెక్నీషియన్కి ఆల్రెడీ అడిగారు, ఇవే ప్రాబ్లమ్సే, ఇదే మెథడ్స్ అడిగారు. అందుకే ఈ వీడియోస్ నేను నీట్గా చేస్తాను, ప్రాబ్లమ్స్ కూడా సాల్వింగ్ చేస్తాను. మినిమం ఒక 25 ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్క్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ నుంచి. ఈరోజు మనం అట్లీస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఈ 10 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఒకసారి చివరి వరకు ఈ వీడియో చూడండి. ఇంకొకటి, మనకి హైప్ బటన్ వచ్చింది, చాలామంది లైక్ చేయండి. నేను ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్స్కి, కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళకి, న్యూగా చూసే వాళ్ళకి, మీరు వీడియో చూడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ లైక్ చేయండి, నలుగురు చేరుతుంది. అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అన్న చూస్తారు, వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తుంది. చాలామంది వీడియోస్ చూడటంలే, ఒక 20 మ్యాక్సిమం ఒక 100 కూడా దాటట్లే. అందుకే నేను నా రిక్వెస్టింగ్, ఎవరైనా నోటిఫికేషన్ వస్తే లైక్ చేసి పక్కకు పోండి, మీకు చూడకోకుంటే పక్కన వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. నేను ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు, ఆన్సర్ ఇక్కడ చేస్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్? ఫస్ట్ ఆప్షన్, ఏ రైజ్డ్ హ్యామర్, ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ద గన్, ఏ మూవ్ స్టోన్, ఏ రొటేటింగ్ వీల్. సో ఆన్సర్ చూడండి, ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ద గన్ హ్యాస్ మ్యాక్సిమం వర్క్. అంటే ఆప్షన్స్లో ఏమడిగాడంటే ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్, ఎక్కువ వర్క్ ఏ ఫార్మేషన్లో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ ఏ రైజ్డ్ హ్యామర్, హ్యామర్ సుత్తెత్తడం. నెక్స్ట్ ఏ బుల్లెట్ ఫైర్డ్ ద గన్, ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ద గన్, సెకండ్ ఆప్షన్ అది. ఏ మూవింగ్ స్టోన్, నెక్స్ట్ ఏ రొటేటింగ్ వీల్. వీటిలో ఎక్కువ వర్క్ ఏది జరిగింది అంటే ఆప్షన్ నెంబర్ బి చూడండి, ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ద గన్. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు. నెక్స్ట్ చూడండి, ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్ అడిగింది. చూడండి ఇక్కడ ఏం అడిగాడంటే, చూడండి, ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్ అన్నాడు. అంటే ఫోర్స్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్. నెక్స్ట్, డిస్ప్లేస్ అన్ ఆబ్జెక్ట్ త్రూ 2 మీటర్స్, అంటే డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత డిస్టెన్స్ అంతా 2 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్, డస్ ఏ వర్క్ 20 joules, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డస్ ద వర్క్ ఏ 20 joules, W ఈజ్ ఈక్వల్ టు 20 joules అని చెప్పేశాడు. అయితే యాంగిల్ ఎంత అంటున్నాడు, అంటే టీటా ఎంత అంటున్నాడు. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా, మీకు టీటా ఏమవుతుంది, W ఈజ్ ఈక్వల్ టు F డాట్ S కాస్ టీటా. W వాల్యూ ఎంత ఇచ్చాడు, 20 joules. F వాల్యూ ఎంత, 20. S అంటే ఇక్కడ డిస్టెన్స్ అనమాట, 2 ఇంటూ కాస్ టీటా. ఓకే, సో ఇక్కడ చూడండి, బాగా గమనించండి, 20 20 క్యాన్సిల్. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఉంది, అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది, 1/2 అవుతుంది. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ 1/2 ఎప్పుడు వస్తుంది, కాస్ 60 డిగ్రీస్ ఫార్మేషన్. అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి, 60 డిగ్రీస్. టీటా వాల్యూ ఎంత, 60 డిగ్రీస్. సో ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఆప్షన్ నెంబర్ ఏ. ఆప్షన్ నెంబర్ ఏ 60, 30 డిగ్రీస్, 90 డిగ్రీస్, 0 డిగ్రీస్. సో ఆప్షన్ నెంబర్ ఏ చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను. నెక్స్ట్ చూడండి, పోర్టర్ రైజ్ అట్ 12 kg. అంటే ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ, ఇక్కడ
ఈ వస్తువుని ఇక్కడ పైన ఉంచాడు. ఆ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 12 kg. అంటే ఇది 12 kg ఉంది. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. 12 kg ఉంది. సో ఎంత మీటర్ హైట్ అన్నాడు? అంటే ఈ హైట్ ఎంత వచ్చింది ఇక్కడ? 1.5 మీటర్. 1.5 మీటర్. అయితే క్యాల్కులేట్ ద వర్క్ అన్నాడు. అంటే ఒకసారి చూడండి, జీ వాల్యూ కూడా ఇచ్చాడు. జీ వాల్యూ ఎంత? 10 మీటర్/సెకండ్ స్క్వేర్. ఇప్పుడు యాక్చువల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ఏమి? పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. W is equal to mgh. W వర్క్ కావాలి కదా. M వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 2. మాస్ కదా, M అంటే మాస్ 12 kg. G ఎంత ఇచ్చాడు? 10. H వాల్యూ ఎంత? 1.5. సో 12 into 10 into 1.5 అంటే 15/10 రాసుకుందామా? సో 10 క్యాన్సిల్. 12 15 ఎంత చూడండి? 12 15 120 + 60 120. సో ఇక్కడ చూడండి, 12 into 12 + 3 రాసుకుంటున్నాం ఇక్కడ. సో 12 12 144. 144 + 36. 12 12 144. 12 3 36. 144 + 36 ఎంత? 180 జౌల్స్. వర్క్ ఈక్వల్ టు జౌల్ కదా, యూనిట్స్ 180 జౌల్స్. ఆప్షన్ నెంబర్ సి చూడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడే డిస్ప్లే చేసాను చూడండి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను చూడండి. అండ్ పోర్టర్ రైజ్ 12 kg ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద సర్ఫేస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే సర్ఫేస్ నుంచి ఇక్కడ పైన నెత్తి పైన పెట్టుకున్నాడు, అంటే హెడ్ పైన పెట్టుకున్నాడు. నెక్స్ట్ పుట్ అన్ ఆబ్జెక్ట్ 1.5 మీటర్ అబౌవ్ ద ఫ్రమ్ ద సర్ఫేస్ ఈజ్ హెడ్. అంటే ఇతను హెడ్ నుంచి తీసుకున్న తర్వాత, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ హెడ్ నుంచి పైకి ఎంత ఉంచాడు? 1.5 మీటర్ ఉంచాడు అనమాట. ఓకేనా? క్యాల్కులేట్ ద వర్క్ డన్. W = ఏమి? mgh. ఇది ఫార్ములా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏరోప్లైన్ ట్రావెల్డ్ 4000 మీటర్స్ డిస్టెన్స్, వర్క్ డన్ ఈజ్ 20,000 జౌల్స్, దెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఎంత అన్నాడు? ఫోర్స్. ఇక్కడ వర్క్ జరిగింది ఆల్రెడీ. ఎంత? 4000. సారీ, డిస్టెన్స్ ఇచ్చాడు. ఒక్క నిమిషం. వర్క్ ఎంత ఇచ్చాడు? 20,000 జౌల్స్. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 4000 ఇచ్చాడు. 4000 మీటర్స్. అయితే ఫోర్స్ కనుక్కున్నాడు. W = F × D నా? W = ఎంత? 20,000 = F తెలియదు, అలాగే ఉంచేద్దాం. 4000. సో 3 zeros క్యాన్సిల్. 4 1 4 5 అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా. ఫోర్స్కి ఏమి యూనిట్స్? న్యూటన్స్. 5 న్యూటన్స్. ఆప్షన్ నంబర్ ఏ చూడండి. మరి చెప్తాను చూడండి. ఇఫ్ అన్ ఏరోప్లేన్ ట్రావెల్డ్ 4000 మీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ W = ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. నెక్స్ట్ అయితే ఫోర్స్ కనుక్కోమనండి. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఎ పాయింట్ అబౌవ్ ద గ్రౌండ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ ఈజ్. ఒకసారి చూడండి, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ మాస్ అనేది ఒక అలానే ఉంది. సో ఇక్కడ ఏముంది? సర్ఫేస్ పైన అంటే భూమి పైన ఉంది. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇదే స్టోన్ పైకి తీసుకెళ్తాం, అంటే మాస్. అప్పుడు ఇక్కడ హైట్ ఫార్మేషన్ అవుతుంది కదా, పైకి తీసుకెళ్ళినాక ఏమవుతుంది? కిందికి వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. పొటెన్షియల్ గ్రావిటీ అగెన్స్ట్గా వెళ్తుంది కదా ఇక్కడ. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? mgh అవుతుంది. ఇది పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్. అదేవిధంగా ఎలా తీసుకోవాలో అనే ఫార్మేషన్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఎ పాయింట్ అబౌవ్ ద గ్రౌండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ lifting in from the ground to the point opposite to gravity. If applying gravitational force on it, keep it at the center, placing it on the ground of against gravity. అదే కదా, placing it on the ground against the gravity is a option. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, ఈ స్టోన్ ఏం తీసుకున్నా పైకి తీసుకెళ్తున్నాం, కొద్దిసేపు ఏమైంది కిందికి. ఓకేనా? మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందే వీడియోలోనే చెప్పా, ఇదే కాన్సెప్టే, డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు గ్రౌండ్, ఇదే గ్రౌండ్ అనుకోండి, నేను ఇలానే ఉంది, దీన్ని ఏం చేస్తున్నా? పైకి వేస్తున్నా. ఏముంది? కిందికి పడిపోతుంది. అంటే ఇక్కడ అగనిస్ట్ గ్రావిటీ వెళ్తుంది అనేది, ఆ స్పాంజ్ అనేది ఏమవుతుంది? అగనిస్ట్గా గ్రౌండ్కి వెళ్తున్న తర్వాత ఏమైంది? కిందికి పడిపోతుంది. ఓకే, క్లారిటీ వచ్చినట్టుంది.
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ డన్ టు ఇంక్రీజ్ స్పీడ్ 5 మీటర్/సెకండ్ టు 10 మీటర్/సెకండ్ బై ఏ కార్ ఆఫ్ 800 kg ఈజ్ వర్క్ కనుక్కోవాలా. అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు బాగా గమనించండి. కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ తీసుకోవాల్సింది. ఎలా సార్ కైనెటిక్ ఎనర్జీ అంటే? ఒక సింపుల్ పాయింట్ చెప్తాను మీకు. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి మా, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. కైనెటిక్ ఎనర్జీ అడిగాడు. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమి? ఎనీ టైం మోషన్లో ఉండే ఫార్మేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. డ్యామ్లో ఉండే వాటర్ తీసుకుందాం. అలాగే ఉన్నప్పుడు ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఫ్లో అయ్యే వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా, మనం డ్యామ్లో ఉండే వాటర్ వదిలేసారనుకోండి, అప్పుడు ఏ ఎనర్జీ ఫార్మేషన్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఫార్మేషన్ అవుతుంది. అలాగే అంటే ఇక్కడ ఏమి? కైనెటిక్ ఎనర్జీ ఒక చోటు నుంచి ఒక చోటికి చేంజ్ అవుతూ ఉంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే ద వర్క్ డన్ టు ఇంక్రీజ్ 5 మీటర్/సెకండ్ టు 10 మీటర్/సెకండ్ బై ఏ కార్ ఆఫ్ 800 kg ఈజ్. సో చూడండి, ఇప్పుడు చూడండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. వర్క్ ఎంత ఇచ్చాడు మనకి చూడండి ఒకసారి. వర్క్ ఎంత ఇచ్చాడు చూడండి, తెలియదు కదా, అదే కదా కనుక్కోవాల్సింది. W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m v2² మైనస్ v1². యాక్చువల్గా v2² అంటే ఇప్పుడు యాక్చువల్గా mv² కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv² కదా, ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి v2 మైనస్ v1². ఇప్పుడు చూడండి v1 ఎంత ఇచ్చాడు ఇక్కడ? v1 5 kg, సారీ 5 మీటర్/సెకండ్. v2 ఎంత ఇచ్చాడు? 10 మీటర్/సెకండ్. నెక్స్ట్ మాస్ ఎంత ఇచ్చారు? 800 kg ఇచ్చారు. సింపుల్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ 800, v2² ఎంత? v2² 10² మైనస్ 5². సో హాఫ్ ఇంటూ 800, 10² అంటే 100, 5² అంటే 25. నెక్స్ట్ హాఫ్ ఇంటూ 800 ఇంటూ 75. సింపుల్గా 2 1 2 400. సో 475 ఎంత అవుతుంది చూడండి. 280 ప్లస్ 20 300. 300 ప్లస్ ఇక్కడ చూడండి 300, అట్లా జీరోస్ ఉన్నాయి. ఏమవుతుంది మరి? 3000 30,000 30,000 ఇంటూ 1000 తీసుకుందాం. దీన్ని ఎలా రాసుకుందామంటే ఇక్కడ చూడండి నీట్గా చెప్తాను. ఇక్కడ కన్వర్షన్ మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే 30,000 కిలోజౌల్స్, 40,000 కిలోజౌల్స్, 20,000 కిలోజౌల్స్, 10,000 కిలోజౌల్స్. అంటే ఇక్కడ 30 ఇంటూ 1000గా రాసుకుందాం. 30 ఇంటూ 1000గా రాసుకుంటే 30 కిలోజౌల్స్. ఇక్కడ ఆప్షన్ నంబర్ ఏ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్. నెక్స్ట్ చూడండి, an object 1 kg dropped to the ground from a height of 30 meters. What is work done by the force of gravity? ఈ క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరే కామెంట్ చేయండి. సేమ్ ఫార్మేషన్ కూడా చెప్తాను చూడండి. W ఈజ్ ఈక్వల్ టు mgh. ఇది హోంవర్క్ మీకు, ఇదే ఫార్ములా. క్వశ్చన్ చూడండి, an object of 1 kg is dropped to the ground from a height of 30 meters. What is the work done by the force of gravity? ఇది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ నంబర్ చూడండి. ఏ 10 జౌల్, బి వచ్చి 300 జౌల్స్, సి 0.33 జౌల్స్, డి 30 జౌల్స్. నెక్స్ట్, ఏ పర్సన్ పికప్ 20 kg ఆఫ్ గుడ్స్ అట్ 2 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్. చూడండి, ఏ పర్సన్ పికప్ 20 kg ఆఫ్ గుడ్స్ అట్ 2 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్ అండ్ పర్సన్ పికప్ ఆఫ్ 20 kg ఆఫ్ గుడ్స్ అట్ 2 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్, కీప్ ఇట్స్ ఆన్ హిస్ హెడ్, వర్క్ డన్ బై ద పర్సన్ ఈజ్. సేమ్ ఇదే మోడలే. సో మాస్ ఎంత అయింది ఇక్కడ? మాస్ 20 kg. హైట్ ఎంత ఇచ్చాడు? 2 మీటర్స్ అబౌవ్ ద గ్రౌండ్ అన్నాడు. జీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 మీటర్/సెకండ్². సో W ఈజ్ ఈక్వల్ టు ఏమి? mgh. m వాల్యూ ఎంత? 20. జీ వాల్యూ ఎంత? 10 మీటర్స్. హెచ్ వాల్యూ ఎంత? 2. సో 400. ఏం W ఈజ్ వర్క్ యూనిట్స్ ఏం? జౌల్స్. 400 జౌల్స్. ఆప్షన్ నంబర్ బి చూడండి. నెక్స్ట్ లాస్ట్ 2 చూడండి. an object of 1 kg raised 10 meter above the surface of the earth, then the work done by gravitational force will be. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. an object 1 kg raised 10 meters above the surface of the earth. సో ఇక్కడ చూడండి, మాస్ ఎంత ఇచ్చాడు? 1 kg ఇచ్చాడు. మాస్ ఎంత? 1 kg. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చాడు? 10 meters above the ground ఇచ్చాడు. నెక్స్ట్ జీ వాల్యూ ఎంత? 9.8 మీటర్/సెకండ్².
W ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ కదా, W ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. సో ఎం వాల్యూ ఎంత 1, G వాల్యూ 9.8, H వాల్యూ 10 మీటర్స్, W ఈజ్ ఈక్వల్ టు, సో పాయింట్కి 0 క్యాన్సిల్, సో 98 జౌల్స్. ఆప్షన్ నంబర్ ఏ చూడండి, ఆప్షన్ నంబర్ ఏ అనమాట. నెక్స్ట్, ఎ మ్యాన్ రైజ్ 20 kg ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, పుట్ ద ఆబ్జెక్ట్ 2 meters above the on his head, క్యాల్కులేట్ ద వర్క్ డన్ బై ద మ్యాన్ ఈజ్. సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్, ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీటేషన్ అయింది. ఇదే అనమాట క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము, అట్లే కంటిన్యూషన్ ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లేలిస్ట్ ఇస్తాను. మీకు ఇంకొకటి చెప్తున్నాను చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో మనము క్విజెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు వెళ్ళి జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ ఒక 25 క్వశ్చన్స్ మినిమం డైలీ కండక్ట్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ.